హలో గాయస్, నేను మీ నగేష్ పేసారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం వరంగల్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఎటునారం ఫారెస్ట్ దాటుకొని వెళ్ళాలి మనం. ఇది వచ్చేసి ముళ్ళకట్ట ఫ్లైఓవర్. ఇది మనకి నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంటుంది. నాతో పాటు భరత్, మధు, రాకేష్, సాయి. హాయ్ చెప్పురా. మనం వెళ్తున్నాము నంబి వాటర్ ఫాల్స్కి. హైదరాబాద్ నుంచి 428 కిలోమీటర్స్ ఉంటుంది. నియర్లీ 8 to 9 అవర్స్ పట్టచ్చు. వరంగల్ నుంచి 278 కిలోమీటర్స్ ఉంది. 6 అవర్స్ జర్నీ పడుతుంది. గాయస్, మనమైతే బోగతా నుంచి వెళ్ళే రూట్లోనే వెళ్ళాలి. బోగతా ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం కాబట్టి ఇప్పుడైతే మనం ఒక కొత్త వాటర్ ఫాల్కి వెళ్తున్నాం. అదేంటనేది ఈ వీడియో ఎండింగ్లో తెలుస్తుంది. అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ది న్యూ వాటర్ ఫాల్. తెలంగాణలోని వాజేడ్ నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్కి ఎంటర్ అవుతున్నాం. ఇదే స్టేట్ బార్డర్. మనం వెళ్తున్నాం నేషనల్ హైవే 163. ఈ రూట్లో అన్ని బర్రెలు, ఆవులు ఇలా సడన్గా వస్తూ ఉంటాయి. అండ్ వీటి వల్లే చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. జాగ్రత్త. గాయస్, మనం వచ్చేసి ఘాట్ రోడ్లో ఉన్నాం. ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్ బార్డర్. అండ్ మనకి ఇక్కడ నుంచి తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ కనిపిస్తుంది. అది ఇప్పుడు మనం డ్రోన్ షాట్లో చూద్దాం. ఛత్తీస్గఢ్ ఎంటర్ అయ్యాక మనకి స్టార్టింగ్లో రోడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అండ్ చాలా వర్షాలు పడడం వల్ల ఇలా గుంతలు ఫామ్ అయ్యాయి. కొంచెం చూసుకుంటే గాయస్, ఇదే భూపాలపట్నం విలేజ్. ఇక్కడ రైట్ తీసుకొని ఆర్చ్ కింద నుంచి మనం బీజాపూర్ సైడ్ వెళ్ళాలి. అదే లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, మహారాష్ట్ర బార్డర్ వస్తుంది. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చి లీటర్కి 109 రూపీస్. మన దగ్గర అయితే 116 రూపీస్ ఉంది. అంటే 7 రూపీస్ డిఫరెన్స్ ఉంది. మీరు ఇక్కడ పెట్రోల్ కొట్టించుకొని 7 రూపీస్ ఆదా చేసుకోండి. ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం. ఇది వచ్చేసి మద్దేడు విలేజ్. టేస్ట్ ఎట్లా సాంబార్ అయితే బాగుంది. దోశ కూడా సూపర్ బాగుంది. కట్టెల పైన వేసారు కాబట్టి కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంది. సాంబార్ లేకుండా ఇడ్లీ చట్నీ చట్నీ సూపర్ అసలు. అరే మాది ఎడిపోతాను బాడీలో పెట్టుకొని జంగల్ ఎడిపోతాను. మొక్కలకు నీళ్ళు ఈ అడవిలో బాడీలు పట్టుకొని మొక్కలకు నీళ్ళు ఏంట్రా? వర్షాకాలమే, వర్షం పడుతుంది కదా. పోస్తా ఈ మొడక్పాల్ విలేజ్ నుంచి ఇక్కడ రైడ్ తీసుకొని ఆర్చ్ కింద నుంచి సాక్క పోవాలి. గాయస్, వాటర్ ఫాల్స్కి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. బట్ మట్టి రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఈ వాటర్ ఫాల్ వరకు ఇదే రోడ్ కంటిన్యూ అవుతుంది అనుకుంటా. లెట్స్ సీ.
దాదా నమస్తే. గాయస్, నంబి వాటర్ ఫాల్స్ మంచి ఫారెస్ట్లో ఉంటుంది, అయినా కూడా సేఫ్ అండ్ సెక్యూర్. ఎందుకంటే సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఉంటాయి. వాళ్ళు మనల్ని ఆపి ఎంతమంది వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అవన్నీ డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు. నంబి విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ రైట్ తీసుకొని ఈ బోర్డు దగ్గర నుంచి స్ట్రైట్ లోపలికి వెళ్తే నంబి వాటర్ ఫాల్స్ వస్తుంది. ఫైనల్గా మనం నంబి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే టికెట్ కౌంటర్. ఈ గుడిసెలోనే టికెట్లు ఇస్తారంట, వెళ్ళి తీసుకుందాం. ఫైవ్ మెంబర్స్ లేరు ఓన్లీ బాయ్స్. ఫోన్ స్కానర్. ఎంత టైం పడుతుందా పైకి వెళ్ళడానికి? ఎంత టైం పడుతుంది దగ్గరికి ఇక్కడ నుంచి అంటే 1 కిలోమీటర్. ఎంత టైం పడుతుంది మనం నడుచుకుంటాం? ఒక్కరికి 50 రూపీస్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ మనకు ఫోన్పే కూడా వర్క్ చేస్తుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుందంట. ఒక హాఫ్ అన్ అవర్ ట్రిప్ చేస్తే మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. డ్రోన్కి 500 అట ఫ్రెండ్స్. రోడ్డు చూడు ఎంత దారుణంగా ఉన్నా. పాపం స్కూటీ. మరి కారల్లో మునిగిపోతుంది ఆ గుడి. ట్రాక్టరే దిగి ఆ టైర్ అలా ఇరికింది ఒక ఆటో ఏమున్నది, ఒకళ్ళు ఇరికినా కానీ నూకుతా పోతుంది బయటికి. ఇది పోద్దా? ఫైనల్గా దూరం నుంచి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడికి చాలా మంది బైకర్స్ వచ్చారు. అండ్ ఇది పార్కింగ్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ ఆటోస్ పార్క్ చేస్తున్నారు. ఇక్కడికి లాస్ట్ అన్నట్టు పార్కింగ్. ఇక్కడ నుంచి ట్రిక్ చేస్తూ వెళ్ళాలి పైకి. లెట్స్ గో. మనం టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకున్నాం కదా, ఆ టికెట్స్ ఇక్కడ వీళ్ళకి చూపిస్తేనే వీళ్ళు లోపలికి అలో చేస్తారు. అండ్ బ్యాగ్స్ ఇట్లా చెక్ చేస్తున్నారు. ఆల్కహాల్ ఇట్లా నాట్ అలౌడ్. వెల్కమ్ టు నంబి వాటర్ ఫాల్స్. బాగుంది కొండ. కొండ కాదు బండ. ఇంకెళ్ళారా నీళ్ళల్లో?
ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. బండలు అయితే ఘోరంగా ఉన్నాయి రేడు, బండలు ఘోరంగా ఉన్నాయి. జాగ్రత్త కథమే పిక్ కాలు వచ్చే ఫటాఫట్ అయిపోతుంది. గాయస్ ఇక్కడికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏంటంటే స్నాక్స్, ఫుడ్, వాటర్ అయితే మస్ట్గా తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు నియర్ బై హోటల్స్ ఏమి ఉండవు, ఇక్కడ ఏం దొరకవు. మనం తెచ్చుకునే తినాలి, తెచ్చుకునే తాగాల్సి వస్తుంది. సో వాటర్ అండ్ ఫుడ్ మస్ట్ బ్రింగ్ ఇట్. ఒక్కొక్కటి తినుర్రా అంటే కుంభాలు తింటారు, నడుగుర్రా అంటే శాతం కాదు. నడు ఆగు పోదాం. తింటావా ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ అయితే? వాడు కూర్చున్న కాడ కూర్చున్నాం. గాయస్ ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి. నమ్మే వచ్చేస్తాం. నమ్మే
ఏంద్రా ఇది వాటర్ ఫాల్స్ బ్రో మీరు రావాలనుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ సండే వచ్చినా కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ రండి, లేదంటే కాసేపటికి ఇంత జనం వస్తారు తను జాతర అయిపోతుంది అలారం పెట్టుకొని పైకి 30కి లేచినండి మాలాగా. గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సూపర్.